గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 26వ రోజు పారాయణము 26వ అధ్యాయము పుణ్యక్షేత్రములలో నదీ స్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకొని కృతార్థుడినైతిని. కానీ మరొక సంశయము నాకు గలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలను సెలవీయండని వినమ్రుడుగా కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు తెలిపిరి. దిలీప మహారాజా, మాఘ స్నానములు చేయుటందు ఆసక్తి కలవారు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించదను, శ్రద్ధగా ఆలంకింపుము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించినా చాలనని అనుకుంటుట అవివేకము. ఏలననగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగా నీతితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యమైనది కూడా. అట్లనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలియు చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలో పాపములు సహితము హరించును. మాఘమాసంలో నదీ స్నానముతో పాటు విష్ణుదేవాలయం, మహేశ్వరాలయం మొదలగు 360 పుణ్యక్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటే కాక మరలా జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం గలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటన పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకున్నట్టుగా ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు. కావున మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవుటే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నది తీరమున ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో, మహానదుల్లో, పుణ్యనదుల్లో ముఖ్యములు అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నది తీరాల్లో ఉన్న క్షేత్రదేవతలను కూడా స్మరించినట్లు అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకున్నాము. నందిని, మందాకిని, నళిని, తామ్రపర్ణి, భీమారథి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలైనవి మహానదులు. భాగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుదా, భీమారథి, తుంగభద్ర, రేణుక, మలపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలం నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించుచున్నవి. మహానదులు, పుణ్యనదులు 2 విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులను స్నానం చేసిన విశేష ఫలప్రదం. మనం ఆ నదులలో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన అనాథులను, ఆ నదీ తీరమునందున్న పవిత్ర దైవములు కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వంతో చాటుచున్నవి. అట్లనే వరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలదు. సావధానుడివే ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కలమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు 5 తలలు ఉండేవి. ఈశ్వరునికి పంచవ్రక్తుడు, త్రినేత్రుడు అని పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడినని శివునితో వాదించెను. ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి గాలివానలై వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యను. కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాను. వెంటనే శివునకు బ్రహ్మహత్య మాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరగచుండగా
క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైన వాడు. అతను భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణీలు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహనాకారం చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తన భార్యను శివుని వెంట పోవట సహించలేక అతనికి పురుషత్వం నశించుగాక అని శపించిరి. ఈశ్వరుడు చేయనదేదీ లేక కిందపడి ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగం అమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునైనట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వారిని నోదార్చి ప్రయాగ క్షేత్రం తీసుకువెళ్ళి అచ్చటి శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. 26వ అధ్యాయము 26వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.